అప్పుడు ఎగ్జాక్ట్గా నీ ఫింగర్ ఎక్కడ డిస్ప్లే మీద టచ్ అవుతుందో ఆడ పెట్టుకో ఫైర్ బటన్. మూమెంటా కొంచెం డిఫరెంట్గా ఉన్నది అంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నది. మళ్ళీ చేయాలి అది ట్రై చేయడానికి ఫోన్ ఎట్లా తప్పించుకున్నాం. మళ్ళీ మామూలుగా తప్పించుకున్నాం, స్టంట్ వేసి తప్పించుకున్నాం, నాకు తెలియదు. సరే పోలే 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 అంటే జిగిల్ చేసి తప్పించుకున్నావా నార్మల్ తప్పించుకున్నావా నాకు తెలియదు. అట్లా కాదు నేను ఇది నీది ఒక మాన్స్టర్ జిగిల్ ఉంది కదా దానివల్ల తప్పించుకున్నావు అంటున్నా. మాన్స్టర్ జిగిల్ వల్ల తప్పించుకున్నావా అట్లా అంటున్నా. అర్థం కాదు మాన్స్టర్ జిగిల్ అంటే ఇప్పుడు నువ్వు చేస్తుంది మరి మిస్ అయినప్పుడు పోవాలి కదా. ఓకే నేనైతే మొట్ట నార్మల్ తప్పించుకుంటా. అయిపోయింది అక్కడ సీన్ అర్థమైపోయింది. సప్రెసర్ వాడండి నేను సప్రెసర్ వాడాను నేను గన్స్కి. నేను పెట్టుకున్నా చూడు ఒకటి గన్ పిక్ చేసుకుంటే నీకు కనిపిస్తుంది. నేను పెట్టుకున్న దానివల్ల ఏమవుతుందంటే రేంజ్ పెరుగుతుంది, బుల్లెట్ రేంజ్ తెలుసు. అది మొత్తం కలిపి ఉంటుంది కదా ఒకటి పొడుగ్గా ఉంటుంది. అది నాకు బాగా నచ్చుతుంది, అందుకే అదే పెట్టుకుంటాను గన్స్కి. స్టేడియంలో వరకు వెళ్ళాను. స్టేడియంలో వరకే అది పెట్టుకుండేది. ఇంకా మామూలుగా గేమ్లో కూడా దొరికితే పెట్టుకుంటా, కాకపోతే కంపల్సరీ ఏఆర్ సప్రెసర్. గేమ్లో సప్రెసర్ ఎందుకంటే మనం ఎదురుళ్ళకి ఎక్కువ తెలియకుండా ఉంటుంది మనం ఎక్కడ ఉన్నాం. నేను పెట్టినా నా వాయిస్ రికార్డ్ అవుతుంది. దాదా ఏది సేమ్ అట్లనే తప్పించుకుంటా ఇద్దరు కూడా అనుకున్నా. అంత హెచ్పీలో నువ్వు చచ్చిపోతావు అనుకున్నా. ఎంత జిగిల్ చేసినా ఫైట్ చేసేటప్పుడు మన యాక్షన్ చాలా స్లో ఉంటుంది, కానీ జోనతన్ వీళ్ళు అట్లా ఉండవు. అందుకే నువ్వు రెగ్యులర్గా ఎట్లా ఆడతావు అట్లా ఆడంటుంది అంటే అప్పుడే కదా నీ గేమ్ ప్లే నీకు అర్థమయ్యేది. నువ్వు వెళ్ళిపోయినావు అనుకున్నా, మళ్ళీ వస్తావు అనుకోలే కానీ వచ్చినావు. సేమ్ అంత హెచ్పీలో తప్పించుకున్నా. ఎట్లా అంటే నాకు తెలియదు. నువ్వే ఫస్ట్ కొడుతున్నావు, నువ్వే డ్యామేజ్ ఇస్తున్నావు, ఆ తర్వాత నేను తప్పించుకుంటా. వదిలేస్తున్నావా అది నీకు తెలియాలి. బుల్లెట్లు ఆపడం కొట్టడం వదులుతున్నావా, బుల్లెట్ కొట్టడం వదులుతున్నావా, లేకపోతే నా మీద నుంచి ఎయిమింగ్ తీసేస్తున్నావా, నా మీద నుంచి ఎయిమింగ్ తీసేస్తున్నావా అది నీకు తెలియాలి. ఏందమ్మా గన్ ఎత్తుకోమ్మా తమ్ముడు, వద్దా గన్ ఎత్తుకో. అది మధ్యలో అట్లా అన్నట్లే ఫస్ట్ నువ్వే కాలుస్తున్నావు కదా, ఆ తర్వాత ఎందుకు నేను చచ్చిపోకుండా నువ్వు చచ్చిపోతున్నావు అదే అనేది. లాస్ట్ మూమెంట్లో నా నుంచి ఏం తీసేస్తున్నావు అంటున్నా. ఇప్పుడు చూడు ఇప్పుడు ఎట్లా తగిలినాయి అంటే నాకు ఇంత కూడా ఛాన్స్ లేదు, నేను కొట్టే ఛాన్స్ లేదు, తప్పించుకునే ఛాన్స్ లేదు, గబాబు తగిలినాయి. అండ్ నీ మూమెంట్ కూడా కొంచెం అగ్రెసివ్గా ఉన్నది, ఫాస్ట్. ఓ నేను స్లో స్టార్ట్ చేసిన ఫైరింగ్. సర్ప్రైజ్ ఒక 10 HP ఉంది కానీ ఇప్పుడు నేను వదలలేదు. హీట్ అవుతుందా? నాది మొత్తం నేను ఛార్జింగ్ పెట్టి ఆడుతున్నా, రికార్డ్ చేస్తున్నా, నాది హీట్ అవ్వడం. కానీ నార్మల్ టైంలో కొన్నిసార్లు హీట్ అవుతుంది ఫోన్, చాలా హీట్ అవుతుంది. నేను ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది హెచ్పి, అది 30-40 ఉంది, 30-40 మిగిలింది.
ఏ నుంచి కొడుతున్నావురా మూమెంట్స్లో సపోర్ట్ లేకుండా ఆడతారా? నువ్వు అట్లంటే నా పొజిషన్ చూడు నేను ఎట్లా ఆడుతున్నా కదా. అదే సపోర్ట్ నేను కింద పెట్టి ఆహా నేను చూడు నా యాంగిల్ నేను కూర్చున్న యాంగిల్ నాకు కూర్చుంటే చాలు. ఇప్పుడు గైరో నువ్వు గైరోనే కదా, నేను పనుకోని అదే కూర్చుంటే చాలు. చేతులు కింద పెడితే చేతులు ఊపలే కాబట్టి అదొకటి. క్రాస్ చేయడం మూమెంట్ క్రాస్ చేయను నీట్గా అదే అందుకని కూడా గైర్ వస్తుంది తమ్ముడు మాకు. ఓకే ఓకే కమింగ్ ఈ మూమెంట్ నేను గైరోలో ఇటు ఫాస్ట్ తిప్పగలను కానీ ఇటు తిప్పలేను ఈ మూమెంట్కి. అడుగు మూల పోయింటా ఎంత ఉంది హెచ్పి? సగం ఉంది హెచ్పి. సగం కూడా రాదు. అవునా చాలా తక్కువ కనెక్ట్ అయిన అయితే. ఓహో మామూలు మూమెంట్ కాదుగా. అంతసేపు చూడటం వల్ల మిస్ అయిద్దామో అనిపిస్తుందా? ఫైర్ బటన్లో సైజ్ పెంచాను. గన్న షిఫ్ట్ చేసిన గ్యాప్లో వేసేస్తాం అనుకున్నా జీరో కదా. అవును తగల ఒకటి కూడా. ఓకేనా నైస్ రా. కరెక్ట్గా అది కరెక్ట్ మూవ్ అది. నువ్వు అటు బయటికి వెళ్ళిపోయింది కరెక్ట్ మూవ్ అది. ఓ బడ్డ మావాడు జానకుండా పైకి ఎక్కుతున్నాడు అలా దొరకనే హెల్త్కి వెళ్ళేదాకా. జస్ట్ బస్ కనిపించిన అక్కడ ఉన్నానే అడ్డం కొత్త ఆడ కొడుతున్నా. ఆడ కరెక్ట్ కొట్టిన ఆడ లేకపోతే నేను కొడదాం సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. ఓ ద ఫక్ 10 HP నాదే. ఆడికమ్మ తమ్ముడు చిటికాయ బా అయిపోతాం అనుకున్నాడా. రాను లోపలికి నాకు తెలుసు నువ్వు వాడిని ఉంటాను. దగ్గర నుంచో నతుక్కుపోయిద్ది. 20 seconds రా ప్యూర్ తీసుకుందాం రా. డ్రానా ఏదో తేలిపోవాలి మధ్యలో ఉన్నదా. యాడ్ ఉన్నారు నువ్వు సర్ప్రైజ్ చేస్తావు ప్యూర్. అదే బాగా సింగ్ చేసిర్రు అవి వర్డ్స్ బాడీలో. ఏందమ్మా తమ్ముడు టైం అయిపోయింది అనుకుంటే కొట్టేది లాస్ట్ మూమెంట్లో. అలా మూమెంట్లో గెలిచిన చాలా